అటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మ, బీసీ వర్గానికి చెందిన బీద రవిచంద్ర, బీటీ నాయుడుకి టీడీపీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఒక సీటు జనసేనకి, మరొక సీటు బీజేపీకి కూటమి పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ కేటాయించింది. పిఠాపురం వర్మకు ఈసారికి అవకాశం లేదని టీడీపీ అధిష్టానం తేల్చేసింది. టీడీ జనార్దన్, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, పార్టీ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ మాల్యాద్రి, మాజీ మంత్రి జవహార్కి ఈసారికి అవకాశం లేదని అధిష్టానం అంటోంది. 2027లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నందున అప్పుడు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు చెప్పమన్నారని ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆశావహులకి సమాచారం చేరవేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతలు. శ్రీనివాస్, పొత్తు ధర్మంలో భాగంగా చాలా మంది అప్పుడు సీట్లు త్యాగం చేయడంతో ఎమ్మెల్సీ స్థానాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు. సో ఇప్పుడు అందరికీ ఇవ్వలేని పరిస్థితి. సో రాని వారికి ఎలా బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలి. ఫైనల్గా ఏం చెప్తోంది టీడీపీ అధిష్టానం? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీలుగా టీడీపీ నుంచి ఎవరికి పదవులు దక్కుతాయని చెప్పేసి కూడా గత కొద్దిలో కూడా ఉత్కంఠకు ఈ రోజు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉండవల్లి తన నివాసం కూడా దీనిపైన కసరత్తు చేశారు. చివరికి బీజేపీ కూడా ఒక సీటు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే ఒక సీటు ఇప్పటికే జనసేన కేటాయించారు. అయితే మిగిలిన 3 సీట్ల విషయంలో కూడా ఉదయం నుంచి కూడా దీని మీద తగ్గింపని చెప్పండి రాజకీయంగా, సామాజికంగా అన్ని కోణాల్లో కూడా చర్చించాక ముగ్గురికి అంటే సీట్లు కేటాయిస్తూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు కూడా పార్టీ మేరకు కూడా ఒకరికి 3 మటుకు ఒకరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మ, ఈమె రాజం నియోజకవర్గం చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూతురు ఈమెకు ఒక ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అలాగే 2 బీసీలో వర్గాలకు చెందిన సామాజిక వర్గాలకు చెందిన నేతలకు కూడా చంద్రబాబు నాయుడు ఇస్తూ కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇందులో కూడా నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర యాదవ్ అతనికి ఒక ఎమ్మెల్సీ సీటు ఇస్తూ కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరొక సీటు రాయలసీమ ప్రాంతానికి చెందిన, కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన, వెనకబడి ప్రాంతానికి చెందిన వాల్మీకి అంటే బీసీ వర్గానికి చెందిన బీటీ నాయుడు, బి తిరుమల నాయుడుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తున్నారు. అయితే ఈ ముగ్గురికి కూడా ఇప్పటికే అధిష్టానం నుంచి కూడా ఫోన్లు ఉన్నాయి. వాళ్ళు రేపు ఉదయం కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 10 కల్లా అసెంబ్లీ ఆవరణలో కూడా వాళ్ళు అసెంబ్లీ లో 2వ అంతస్తులో రిటర్నింగ్ అధికారి కూడా తమ నామినేషన్లను వాళ్ళు అందజేయబోతున్నారు. అయితే మొత్తం తీసుకున్నకు ఈ ఎమ్మెల్సీ 3 స్థానాల కోసం కూడా పెద్ద ఎత్తున కూడా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. దాదాపు 20 నుంచి 25 మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలాగే మాజీ ఎమ్మెల్సీలు, అలాగే గత ఎన్నికల్లో కూడా ఏదైతే ఎమ్మెల్యేలుగా తమకు అవకాశం ఇవ్వని వారికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో హామీ తీసుకున్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు అధిష్టానంతో తమ కోరికలు వెళ్ళబుచ్చారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ వద్ద కూడా తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ నేతలంతా కూడా గత కొద్ది రోజులుగా అటు అసెంబ్లీ, అటు సెక్రటరియట్ చుట్టూ, అలాగే ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద కూడా చక్కర్లు కొట్టారు. అయితే ఎట్టకేల గడుపు రాజకీయ కోణంలో అలాగే సామాజిక కోణంలో ఆలోచించి 3 సీట్లను కూడా, ఒకటి ఎస్టీ వర్గానికి చెందిన కావలి గ్రీష్మకు, మరో 2 బీసీ వర్గానికి చెందిన ఇద్దరికి కూడా సీట్లు కేటాయిస్తూ కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. రేపు వాళ్ళంతా నామినేషన్ వేయబోతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే మటుకు ఏదైతే చాలా మంది నేతలు పోటీ పడ్డారో టీడీపీ నుంచి మటుకు వాళ్ళందరూ కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరికొందరు నేతలు కూడా వాళ్ళకు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా ఫోన్లు చేసి మీకు ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది, పార్టీ ఏది ఇచ్చిన హామీ ఇచ్చిందో వాళ్ళకి నెరవేర్చే దిశగా కూడా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఫోన్లో చెప్పడం జరిగింది. అంటే రాబోయే కాలంలో ఇప్పుడు వంగవీటి రాధ, దేవినేని ఉమా, పిఠాపురం వర్మ కావచ్చు, అలాగే యనమల కావచ్చు, ఇలా వీళ్ళందరూ కూడా చాలా ఫస్ట్ లిస్ట్ లో ఉంటారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే కేవలం ఈ సామాజిక సమీకరణాల కారణంగానే వాళ్ళకి చేజారింది అనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? అంటే చెప్పాలంటే ఈ లిస్టు చూసుకుంటే చాలా మంది
గత ఎన్నికల టైంలో కూడా కూటమి భాగస్వామ్యంలో భాగంగా పలువురికి కూడా సీట్లు ఎమ్మెల్యేగా సీట్లు ఓదుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం వర్మ ఆయన అప్పుడు గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. దాని తర్వాత కూడా అక్కడ కూటమి భాగస్వామ్యంలో భాగంగా అక్కడ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురం నుంచి కూడా అతను ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ వర్మ ఏదైతే ఉన్నాడో అతను ఎమ్మెల్యేగా అవకాశం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అతను చంద్రబాబు నాయుడు కూడా అతనికి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ ఏదైతే ఉందో ఎమ్మెల్సీగా మీకు అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే దేవినేని ఉమా ఇతనికి కూడా మాజీ మంత్రి, ఇతనికి కూడా అతనికి కూడా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ దేవినేని ఉమాకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా కొమ్మలపాటి శ్రీధర్, అలాగే ప్రభాకర్ చౌదరి అనంతపురం అతను కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు. అతను కూడా ఎమ్మెల్యేగా సీటు దక్కలేదు. ఈ కొమ్మలపాటి శ్రీధర్ తో పాటు దేవినేని ఉమా, అలాగే ప్రభాకర్ చౌదరి వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా అవకాశం దక్కలేదు గత ఎన్నికల్లో. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పి కూడా అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా బీదా రవిచంద్ర, అలాగే ఈ బుద్ధ వెంకన్న, జంగా కృష్ణమూర్తి వంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పోటీ పడ్డారు. వీళ్ళలో కూడా కేవలం బీదా రవిచంద్రకే ప్రస్తుతానికి మటుకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీగా వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే అధిష్టానం బుజ్జగింపే ప్రయత్నాలు చేస్తుంది. వాళ్ళకందరూ కూడా రాబోయే కాలంలో దాదాపు 2020 నాటికి దాదాపు రాష్ట్రంలో 25 పైగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నర్ కోటా కావచ్చు, అలాగే స్థానిక సంస్థల కోటా కావచ్చు, అలాగే ఎమ్మెల్యే కోటా కావచ్చు. ఎమ్మెల్యే కోటా దాదాపు 7 సీట్లు భవిష్యత్తులో ఖాళీ కాబోతున్నాయి. అలాగే స్థానిక సంస్థల కోటలు కూడా 11 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. అలాగే గవర్నర్ కోటలో 5 స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. మొత్తం చూసుకున్నప్పుడు రాబోయే 2020 సంవత్సరం మటుకు దాదాపు 23 ఎమ్మెల్సీ స్థానాల మటుకు రాష్ట్రంలో ఖాళీ కాబోతున్నాయి. వీటన్నిటి కూడా ఏదైతే ఇప్పుడు ఆశపడి భంగపడ్డారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి కూడా టీడీపీ అధిష్టానం చెబుతుంది. మరి ఈ ప్రయత్నాలు బుజ్జగింపు ప్రయత్నాలు మటుకు ఎంతకు ఫలిస్తాయి చూడాల్సి ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు ఏదైతే గత కొద్ది రోజులుగా ఏదైతే సీట్లు ఎమ్మెల్సీ స్థానం కోసం పెద్ద ఎత్తున ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరికీ మటుకు నిరాశ ఏదైనా చెప్పుకోవచ్చు. రేపు పొద్దున మటుకు రేపు ఉదయం ఈ ముగ్గురు ఏదైతే ఉన్నారో కావలి గ్రీష్మ, అలాగే బీద రవిచంద్ర, అలాగే బీటీ నాయుడు, ఈ ముగ్గురు కూడా రేపు అసెంబ్లీలో అయితే రిటర్నింగ్ అధికారి ఉన్నారో రిటర్నింగ్ అధికారి సమక్షంలో కూడా వీళ్ళందరూ నామినేషన్ దాఖలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే జనసేన నాయకుడు నాగబాబు కూడా నామినేషన్ వేస్తారు. అయితే బీజేపీ నుంచి మరొక సీటు ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. ఆ బీజేపీ సీటు ఎవరికి ఇస్తారని చెప్పేసి కూడా ఇందులో కూడా ప్రముఖంగా చూసుకుంటే మటుకు మాధవ్తో పాటు అలాగే సోము వీర్రాజు, అలాగే ఇంకొక మహిళా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ ముగ్గురిలో ఎవరికి బీజేపీ సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం కూడా రేపు నలుగురు కూడా అంటే బీజేపీ అభ్యర్థితో పాటు మిగిలిన టీడీపీ అభ్యర్థులు ముగ్గురు కూడా రేపు నామినేషన్ వేసేందుకు కూడా చివరి రోజు కావడంతో రేపు ఈ నలుగురు కూడా రేపు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.